ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎక్కడ మొదలుపెట్టాలో అస్సలు అర్థం కావట్లేదా? అయితే కరెక్ట్ ప్లేస్కి వచ్చారన్నమాట. ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్ కంటెంట్ సంగతేంటో చూద్దాం. ముఖ్యంగా కొత్తగా మొదలుపెట్టేవాళ్ల కోసం అంత సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే అబ్బో ఎన్నెన్ని ఆప్షన్స్! ఫోటోలు, రీల్స్, స్టోరీసు, క్యారజెల్స్ అన్నీ చూసి అసలు నేను దేంతో మొదలుపెట్టాలి అని కన్ఫ్యూజ్ అవడం చాలా కామన్. నిజానికి ఈ కన్ఫ్యూజన్ రావడం చాలా సహజం. సరే, ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ ఈ ఇన్స్టాగ్రామ్ ఓవర్వెల్మ్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మన కంటెంట్ టూల్ బాక్స్ అంటే ఏంటో చూద్దాం. దానిలో ఏ టూల్స్ ఉన్నాయో, కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఏంటో, ఫైనల్గా మన ఫస్ట్ ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ ఓవర్వెల్మ్. అంటే ఈ ఆప్షన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్లకి ఇదే అతిపెద్ద ఛాలెంజ్ కదా. ఇక్కడ మనం ఒక బేసిక్ కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న ప్రతి పోస్ట్ టైప్కి ఒక స్పెసిఫిక్ జాబ్ ఉంటుందన్నమాట. అవి ఏంటో తెలియడమే కాదు, వాటిని దేనికి వాడాలో అర్థం చేసుకుంటేనే అసలు గేమ్ మన చేతిలో ఉంటుంది. సరే, ఇప్పుడు దీనికొక సింపుల్ సొల్యూషన్ చూద్దాం. ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్. నేను దీన్ని మన కంటెంట్ టూల్ బాక్స్ అని పిలుస్తాను. అసలు ఏంటి ఈ కంటెంట్ టూల్ బాక్స్? సింపుల్గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లోని ప్రతి పోస్ట్ టైప్ని ఒక పని కోసం డిజైన్ చేసిన టూల్లా చూడండి. మన మెకానిక్ దగ్గర రకరకాల పనులకి రకరకాల టూల్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా కొన్ని టూల్స్ కొత్త ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి, ఇంకొన్ని మన ఫాలోవర్స్తో కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి, అంతే. సరే, అయితే మన టూల్ బాక్స్ని ఓపెన్ చేసి ఫస్ట్ సెట్ టూల్స్ చూద్దాం. వీటి మెయిన్ జాబ్ ఏంటంటే కొత్త వాళ్లను రీచ్ అవ్వడం, అంటే మనల్ని ఫాలో అవ్వని వాళ్లకి కూడా మన కంటెంట్ కనిపించేలా చేయడం. ఈ పనికి మన దగ్గర రెండు పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. ఒకటి రీల్స్, రెండోది క్యారోసెల్స్. రీల్స్ మెయిన్ గోల్ ఏంటంటే రీచ్ అండ్ డిస్కవరీ, అంటే మనల్ని ఫాలో అవని కొత్త వాళ్లకి మన కంటెంట్ చూయించడం. మరి క్యారోసెల్స్? ఇవి వాల్యూ మెషీన్స్ లాంటివి. ఒక టాపిక్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, స్టెప్ బై స్టెప్ గైడ్స్ ఇవ్వడానికి ఇవి పర్ఫెక్ట్. ఓకే, రీల్స్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. వీటిని మన డిస్కవరీ ఇంజిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి జస్ట్ 90 సెకండ్ల షార్ట్ వీడియోలే అయినా ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం వీటికి ఎక్స్ప్లోర్ ఫీడ్లో ఫుల్ ప్రయారిటీ ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనల్ని ఫాలో అవ్వని వాళ్లకు కూడా మన కంటెంట్ కనిపిస్తుంది. అందుకే కొత్త ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇవి బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు క్యారోసెల్ సంగతి చూద్దాం. వీటిని మన టీచింగ్ టూల్స్ అనుకోవచ్చు. ఇందులో మనం 10 ఇమేజెస్ లేదా గ్రాఫిక్స్ వరకు యాడ్ చేయొచ్చు. దీనివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆడియన్స్ మన పోస్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఇది అల్గోరిథంకి ఒక పాజిటివ్ సిగ్నల్ అన్నమాట. అందుకే స్టెప్ బై స్టెప్ గైడ్స్, ఎడ్యుకేషనల్ కంటెంట్కి ఇవి కింగ్ అని చెప్పాలి. మరి ఒక మంచి క్యారోసెల్ ఎలా చేయాలి? దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. 1. ఫస్ట్ స్లైడ్తో వాళ్ల అటెన్షన్ గ్రాప్ చేయాలి, ఒక స్ట్రాంగ్ హుక్ ఉండాలి. 2. సెకండ్ స్లైడ్లో కొంచెం కాంటెక్స్ట్ ఇవ్వండి. 3. మధ్యలో ఉన్న స్లైడ్స్లో అసలు మ్యాటర్ అంటే వాల్యూ ఇవ్వాలి. అండ్ 4. లాస్ట్ స్లైడ్లో ఈ పోస్ట్ సేవ్ చేసుకోండి అనో, షేర్ చెయ్యండి అనో ఒక క్లియర్ కాల్ టు యాక్షన్ ఉండాలి. అంతే. సరే, కొత్త వాళ్లని రీచ్ అవ్వడానికి టూల్స్ చూసాం. ఇప్పుడు మన టూల్ బాక్స్లో నెక్స్ట్ సెట్ టూల్స్ చూద్దాం. వీటి జాబ్ కొత్త వాళ్లని తీసుకురావడం కాదు, ఆల్రెడీ మనల్ని ఫాలో అవుతున్న వాళ్లతో ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీని బిల్డ్ చేయడం. ఈ పనికి మన దగ్గర రెండు మెయిన్ టూల్స్ ఉన్నాయి. ఒకటి స్టోరీస్, రెండోది రెగ్యులర్ ఫీడ్ పోస్ట్స్. గుర్తుపెట్టుకోండి, స్టోరీస్ పవర్ ఏంటంటే మన కరెంట్ ఫాలోవర్స్తో ట్రస్ట్ బిల్డ్ చేయటం, వాళ్లతో డీప్ కనెక్షన్ పెంచుకోవటం. ఇవి డిస్కవరీ కోసం కాదు. ఇక ఫీడ్ పోస్ట్స్, ఇవి మన బ్రాండ్కి ఫౌండేషన్ లాంటివి. మన ఐడియాలజీని, ఒపీనియన్స్ని షేర్ చేసుకోవడానికి ఇదే మన ప్లేస్ గ్రౌండ్. స్టోరీస్ని మన రిలేషన్షిప్ బిల్డర్ అనొచ్చు. ఇవి 24 గంటల్లో మాయమైపోతాయి కాబట్టి మనం కొంచెం రిలాక్స్డ్గా బిహైండ్ ద సీన్స్ కంటెంట్ షేర్ చేసుకోవచ్చు. పోల్స్, క్విజ్లు, Q&A లాంటివి పెట్టి ఆడియన్స్తో డైరెక్ట్గా మాట్లాడటానికి ఇవి సూపర్బ్ టూల్స్. ఇక ఫీడ్ పోస్ట్స్, ఇవి మన బ్రాండ్ ఫౌండేషన్ అని చెప్పాను కదా. మన ఫాలోవర్స్తో కన్సిస్టెంట్గా టచ్లో ఉండటానికి ఇదే సింప్లెస్ట్ వే. ఒక మంచి విజువల్, అదొక ఫోటో కావచ్చు, ఒక ఇన్ఫోగ్రాఫిక్ కావచ్చు, దానికొక మంచి క్యాప్షన్, అంతే. క్రియేట్ చేయడానికి కూడా ఇదే ఈజియెస్ట్ కంటెంట్. సరే, థియరీ అంతా ఓకే. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం. అంటే కొన్ని టెక్నికల్ డీటెయిల్స్. ఇదొక క్విక్ స్టార్ట్ గైడ్ లాంటిది.
వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు క్వాలిటీ చాలా ముఖ్యం. ఈ టేబుల్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఫాలో అయితే చాలు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే రీల్స్, స్టోరీస్కి 9:16 ఆస్పెక్ట్ రేషియో అంటే ఫుల్ స్క్రీన్, రెజల్యూషన్ 1880p ఉండేలా చూసుకోండి. ఫార్మాట్ ఎప్పుడూ MP4 అయితే బెస్ట్. ఇదిగో ఇక్కడొక చిన్న ప్రోటిప్, చాలామందికి తెలీదు. మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్లని కంప్యూటర్ నుంచే డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. డెస్క్టాప్లో ఎడిటింగ్ చేసేవాళ్ళకి ఇది చాలా పెద్ద హెల్ప్. అదెలాగో కూడా చెప్తాను, చాలా సింపుల్. instagram.comకి వెళ్ళి లాగిన్ అవ్వండి. టాప్ రైట్ కార్నర్లో ఒక ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ ఫ్రమ్ కంప్యూటర్ అని ఉంటుంది. మీ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. అవసరమైతే క్రాప్, ఫిల్టర్ లాంటివి యాడ్ చేసి క్యాప్షన్ ఇచ్చి షేర్ కొట్టడమే, అంతే. ఓకే, ఫైనల్ సెక్షన్కొచ్చేసాం. మనం నేర్చుకున్నదంతా కలిపి మన టూల్ బాక్స్ని ఉపయోగించి మన ఫస్ట్ ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ teleprompter.com చెప్పిన ఒక మంచి మాట ఉంది. బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే మన కంటెంట్ క్యాలెండర్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ఏంటి? సింపుల్, కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేసే కంటెంట్ ఉండాలి. అదే టైంలో మనల్ని ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. రెండిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడొక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ టూల్స్ అన్నింటినీ ఒకేసారి మాస్టర్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మీ గోలేంటి, దానికి తగ్గ టూలేంటి, దానితో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫస్ట్ గోల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడమైతే రీల్స్తో మొదలుపెట్టండి. అంతే సింపుల్. సరే, ఇప్పుడు మీ దగ్గర టూల్స్ ఉన్నాయి, మీ కంటెంట్ టూల్ బాక్స్ రెడీగా ఉంది. మరి మీరు చెప్పబోయే మొదటి కథ ఏంటి? ఇక స్టార్ట్ చేయండి.